దేవునికి స్తోత్రం. అందరికి ప్రైజ్ అలాడ్. దేవుని మహిమ కలుగుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ సమయంలో. మరి గత వారము, పోయిన ఆదివారము మనము ధ్యానించిన వాక్య భాగముల నుండి మరొక కోణములో దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో మనం సాగుతూ ఉందాం. చూడండి, గత వారములో మనము ధ్యానించిన వాక్య భాగం ఏంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో మరణము వరకు నమ్మకముగా ఉండు అనే అంశం మీద మనం దేవుని వాక్యం ధ్యానం చేసి ఉన్నాం. అలాగనే అదే మరి వాక్య భాగం నుండి మరొక విధానములో దేవుని వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో మనము దేవుని వాక్యం చేత బలపరచబడుతూ ఆదరించబడుతూ మనము నడిపించబడుతూ ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 9వ వచనం చదవండి. 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, స్మరణ సంఘము గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకు అంటున్నాడు. ఎవరు? దేవుడే సెలవిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనుషులు భయపడకని అభయం ఇస్తే మరి అది ఎంతవరకు నిలుచుద్దు, ఆ మాటకి ఎంతవరకు వాళ్ళు మరి కట్టుబడి ఉంటారో తెలియదు. కానీ దేవుడు సెలవిచ్చిన తర్వాత వెనకకు తీసుకోడండి. ఏదైనా దేవుడు మాట ఇస్తే మాట మరిచేవాడు కాదు, మాటని వెనకకు తీసుకునేవాడు కాదు. ఆయన నెరవేర్చి, ఆయన జరిగించి, ఆయన చూపించగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన మన దేవుడైన యేసయ్య. హల్లెలూయా. కష్టాలకి మనం భయపడొద్దంట. దేనికి? కష్టాలకు. ఇక్కడ ఒక ఆలోచన చేయవలసిన విషయం ఉంది. చూడండి, మనము కష్టాలని ప్రభు వలన పొందే కష్టాలు ఉంటాయి, మనకు మనమే తెచ్చుకునే కష్టాలు కొన్ని ఉంటాయి. మనకు మనమే తెచ్చుకునే కష్టాల వలన మనము ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. సహోదరి సహోదరుడా, మనకి మనమే తెచ్చుకునే కష్టాల వలన మనం చాలా నష్టపోతాం. దాని వలన మనమే ఏం చేయాలంటే మన తప్పును మనం తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుడి బ్రతిమను ఆడుకుంటే దేవుడు క్షమించి మన కష్టం నుంచి విడిపిస్తాడు. చూడండి, దావీదు ఒకానొక సమయంలో సాయంకాలం ముందున తన మరి ఇంటిలో ఉండి సాయంకాలంలో లేచి ఆయన ప్రహరీ మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒక దృశ్యం చూశాడు. ఏంటి అంటే ఊరియా భార్య స్నానం చేస్తుండగా చూసి ఆమె మీద మనసు పడి తెచ్చుకున్నాడు. అది ఆయన చేసిన తప్పు. దానివల్ల ఎంతో నష్టపోయాడు, ఎంతో గద్దించబడ్డాడు దావీదు. అది చేసిన తప్పు వలన ఆయన బుద్ధిపూర్వకంగా చేశాడు. తనకు తానే తెచ్చుకున్న కష్టం అది. దానివలన 3 శిక్షలు ఇచ్చాడు దేవుడు. నీకు ఏది కావాలో చెప్పు, నువ్వు ఏది అనుభవిస్తావు చెప్పు అన్నాడు. దావీదు ఆ విషయంలో పశ్చాత్తాపడి దేవుని వేడుకొని మరలా దేవుని వలన కృప పొందాడండి. చూసారా, మనకు మనమే తెచ్చుకునే కష్టాలు ఉంటాయి. కొన్ని ఏమో దేవుని వలన మనకు వచ్చే కష్టాలు ఉంటాయి. దేవుని వలన మనకు వచ్చే కష్టాలు మనకు మెప్పుని తెస్తుంది, మనకు మహిమను తెస్తుంది, మనకు ఘనతను తెచ్చి పెడుతుంది, మనకి దేవుని ఆశీర్వాదం తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. చూడండి, సౌలు గారిని కూడా చూడండి. ఇశ్రాయేలుకి మొదటి రాజు ఉన్న సౌలు కూడా తనకు తాను తెచ్చుకున్న కష్టం ఒకటి ఉంది. ఏమిటది? అమాలేకుల విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడి వారి పూర్తిగా తుడిచిపెట్టమని దేవుడు చెప్తే అక్కడ ఆయన ఏం చేశాడు అంటే తన ఆలోచన ప్రకారంగా, తన ఉద్దేశ ప్రకారంగా ఏం చేశాడు? తనకు నచ్చిన విధంగా చేశాడు. దానివలన
తాను పూర్తిగా నష్టపోయాడండి. తాను మాత్రమే కాదు, తన సంతతి కూడా నష్టపోయింది. కాబట్టి మనం తెచ్చుకున్న కష్టాలు ఉంటాయి, దేవుని వలన మనకు వచ్చే కష్టాలు ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానవంతముగా, చాలా తెలివితో ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఇక్కడ కష్టాలు ఏంటంటే దేవునిని బట్టి, యేసుక్రీస్తుని బట్టి మనకు వస్తున్న కష్టాలకి మనం భయపడద్దు. దేవునికి స్తోత్రం. భయపడదు, ఎందుకంటే ఆయన విడిపించి, ఆ భయము నుండి విడిపించి మనం నిలబెట్టగలిగిన సమర్థత కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది ఏం చేస్తున్నాడంట, మీలో కొందరిని చెరలో వేయించబోతా ఉన్నాడు, మిమ్మల్ని శోధించటానికి. అయితే ఏం కావద్దు, మీరు భయపడద్దు. మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. అయితే మనం ఏమి కావద్దంటే భయపడద్దు. ఎందుకు భయపడద్దు? ఆయన మనల్ని విడిపిస్తాడని. ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడుడి. అది చూసారండి, దేహమును చంపు వారికి మీరు భయపడద్దు అంటే నరమాత్రులకు భయపడద్దు, మనుషులకు భయపడద్దు అండి. అంటే క్రీస్తుని బట్టి మనుషులకి మీరు భయపడద్దు. క్రీస్తు నిమిత్తము మనం మనుషులకు భయపడకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, మహా అంటే చంపుతారు, కానీ మన ఆత్మని నశింప చేయలేరు కదా. మన ఆత్మని దేహం చంపగలిగిన శక్తి కలిగిన వారు ఎవరంటే ఒక దేవుడు మాత్రం. ఆయనకు మాత్రం మిక్కిలిగా భయపడాలండి. ఎలాగా? మిక్కిలిగా భయపడండి అంటున్నాడు. చూడండి 31వ వచనం కూడా చూడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. స్తోత్రం, హల్లెలూయా. మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి కాబట్టి మనం భయపడదు. దేనికి? మనకు ఎదురవుతున్న కష్టాలకు భయపడదు. భయపడదు. దేవుడు విడుదల చేస్తాడు. మనకు ఎదురవుతున్న కష్టాలు క్రీస్తుని బట్టి వచ్చాయనుకోండి, ఆ క్రీస్తు మనల్ని విడుదల చేస్తాడు. ఆ యేసయ్య మనల్ని విడిపిస్తాడు కష్టం నుంచి. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో యోబు ఏమంటున్నాడు అంటే, చదవండి త్వరగా. యోబు 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చుతిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా ఆయనలో భయం కనబడుతుందా? ఏమైనా జనికాడా? భీతి చెందాడా? దేవుని మీద సనిగాడా అంటే లేదు. ఆయన ఏమాత్రం కూడా భయపడినట్లుగా కనబడతలేదండి. నేను నా తల్లి గర్భము నుండి ఎలాగ వచ్చానో అలాగనే నేను నా దేవుని దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాను. అయితే కలిగినవన్నీ కూడా నేను నా దేవునిలో పొంది ఉన్నాను. మరణాన్ని దేవుడు తీసుకున్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక, ఆయనకి స్తుతి కలుగును గాక అని దేవుడు స్తుతించాడండి. సమస్తం కోల్పోయాడు యోబు. తాను కలిగి ఉన్నది సమస్తము కోల్పోయాడు. ఆస్తి పోయింది, ఆస్తి పోయింది, తానుకున్న ఇల్లు పోయింది, ఆ ఇంటిలో తన సంతతి అయిన పిల్లలు చనిపోయారు. బహు దుఃఖం అది. ఎంత వేదనండి. ఒక్క రోజే చూస్తుండగానే మరి కోల్పోయాడు. అది ఎవరిని బట్టి? దేవుని బట్టి ఆయనకి ఆ కష్టం వచ్చింది. దేవుని బట్టి ఆయనకి ఆ కష్టం, ఆ శోధన సంభవించింది. అయితే యోబు చలించిపోలేదు, యోబు భయపడిపోలేదు, కానీ యెహోవా యందు విశ్వాసం గలవాడై దేవుని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి కష్టాలకు మనము భయపడకూడదు. భయపడనందున యోబుకి ఏమైంది? మరి
తాను ఏ కష్టమైతే అనుభవించాడో, తనకి ఏ కష్టమైతే వచ్చిందో, ఏ కష్టమైన ఆవరించిందో, ఆ కష్టములో నుండి పూర్తిగా దేవుడు విడుదల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయములో 12వ వచనంలో చూడండి, ఆయనకి ఎటువంటి కష్టం ఆయన అనుభవించాడు, ఆ కష్టాన్ని పూర్తిగా తీసేసాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యోమీమా అనియు, రెండవ దానికి కేజియా అనియు, మూడవ దానికి కెరెంహాపుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా పోగొట్టుకున్నాడో, దేనిలోనైనా కష్టం వచ్చిందో, ఆ కష్టం తొలగి దానికి 200గా దేవుడు అనుగ్రహించాడు. దేవుని సంగమా, రోజు దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని దాసుడిగా నేను చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో నీకు వస్తున్న నీ విశ్వాసాన్ని బట్టి, నీ పవిత్రతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ ఆరాధన బట్టి, నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి, నువ్వు చేస్తున్న విశ్వాసాన్ని బట్టి నీకు వస్తున్న కష్టం ఏదైనా కావచ్చు, భయపడకు. ఆ కష్టంలో నుండి దేవుడిని విడుదల చేసి ఒక రోజు నేను నిలబెడతావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. దేవుడే చెప్తున్నాడు, భయపడకుడి, కష్టాలకి భయపడకుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, మనము ఏం కావద్దంట, భయపడదు. ప్రభు అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 14:27లో చదివారు, త్వరగా చదవాలి. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతిని మీకు అనుగ్రహించి, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిస్తున్నాడంట? శాంతి అంటే సమాధానం, నెమ్మదిని, క్షేమమునిస్తున్నాను నేను మీకు. లోకం ఇచ్చినట్టుగా కాదండి. లోకం అంటే మనుషులు ఇచ్చినట్టుగా కాదు నేను ఇచ్చేది. మనుషులు ఇచ్చారనుకోండి, అది కొంతకాలమే ఉంటుంది, మరి కొంతకాలానికి అది మరుగైపోద్ది, మరి కొంతకాలానికి అది క్షీణించిపోతుంది, మరి కొంతకాలానికి ఆ శాంతి అశాంతిగా మారిపోతుంది. దేవుడు ఉంటున్నాడంటే, ప్రభు యేసయ్య చలవిస్తున్నాడు ఏంటంటే, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన సమాధానం మనకిస్తున్నాడంట, ఆయన క్షేమం మనకిస్తున్నాడంట. అయితే మనం ఏం కావద్దు, కష్టములో భయపడద్దు. మనకు ఎదురవుతున్న కష్టములలో మనం భయపడద్దు. భయపడకేం చేయాలి? విశ్వాసం గలవారమై, నిరీక్షణ గలవారమై, దేవుని యందు నమ్మకం గలవారమై మనము కొనసాగాలి దేవునిలో. హల్లెలూయా. యోబు కొనసాగాడా, ఆగిపోయాడా? కొనసాగాడు. చివరికి తన భార్య కూడా అనిందండి, అయ్యా నీకెందుకు మనకి దేవుడు, నీకెందుకు మనకి ప్రార్థన, వద్దులే, ఒకసారి దూషించేయి అని అనింది విసుకుపోయి. కానీ యోబు విసుకుపోలా. ఏమన్నాడు? అమ్మా, దేవుడు మనకి మేలు చేయాలా, కీడు చేయొద్దా? మనం మేలు అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అని అంత విశ్వాసమైన మాట చూడండి. దేవునికి మహిమ కలుగుగా. ఈరోజు సహోదరి సహోదరుడా, సంఘములో ఉండి యేసుని నమ్మి బాప్తిసం పొంది విశ్వాసమని సెలవున అవుతున్న నీవు, మనము వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని జీవించాలి. వాక్యాన్ని పైన అర్థం చేసుకోవద్దు. వాక్యాన్ని పైన మనం చదవకూడదు, మనం లోతుగా చదవాలి. అందుకే ప్రభు అంటాడు కదా, ఏమని? మీ ధ్వని లోతుగా నడిపించాలి. అంటే మన విశ్వాసంలో లోతుగా వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. అపోస్తలులకు కష్టం వచ్చిందండి. ఏ కష్టము? పేతురు యోహానులు ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు ఆ దేవాలయం మెట్ల మీద ఒక పుట్టుక కుంచివాడు ఉండి భిక్షం ఎత్తుకుంటా ఉన్నాడు.
ఎలారా అని అడిగితే పేతురు అన్నాడు, సహోదరుడా, మా కాడ వెండి బంగారములు ఏమీ లేవు, మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచినావు అంటే దిక్కున లేచాడంట. దేవునికి స్తోత్రం. ఆయన కలిగి ఉన్నది ఏంటి? యేసు నామము కలిగి ఉన్నాడు దైవజనుడు. హల్లెలూయా. దాన్ని బట్టి పేతురుకి యోహానుకి గొప్ప శ్రమ వచ్చేసింది, చాలా కష్టం వచ్చేసింది. చెరసాలలో వేసారు, వారిని బెదిరించారు, కొట్టారు. వాళ్ళు అన్నారు, ఈ నామాన్ని బట్టి ఎక్కడ మీరు మాట్లాడకూడదు, ఎక్కడ మీరు బోధించకూడదు, ఎక్కడ ప్రకటించకూడదు, ఎక్కడ ఈ నామాన్ని ఎత్తకూడదని వారిని బెదిరించారట. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం చదువుకున్న తర్వాత ఆ బెదిరింపులకు వారు బెదిరికి పోకుండా వారు ఏం చేశారు తెలుసండి? జైల్లో వేసి కొడితే ఎవరైనా భయపడరా? భయపడతారు. ఏమనుకుంటుంటారు, నాయన బతికితే బచ్చల కూర దీన్ని బతకొచ్చు, ఇది మనకు వద్దురా బాబు ఇక. ఎందుకంటే భయపడి వారు భయపడలేదు. వారు ఏం చేశారంటే, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడా శ్రేష్టమా? చదవండి ఆ మాట, చదవండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములు 19, 20 చదవండి. 19, 20. పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. పేతురు, అపోస్తలుడు పేతురు దాయనుడు అంటున్నాడు, ఎలారా దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం న్యాయమా? మీరే చెప్పండి. మేము ఏది కన్నామో, ఏది విన్నామో, ఏది చూసామో, ఏది తాకామో అది మేము చెప్పలేకుండా ఉండలేమయ్యా, అది మేము చెప్పకుండా ఉండలేము అని పేతురు అంటే, వారు మరీ గట్టిగా వారిని బెదిరించి వారిని వదిలేశారు. చంపేస్తాం మాట్లాడితేనని. కానీ పేతురు యోహానులు ఏం చేశారు తెలుసండి? వారు బెదిరింపులకు బెదిరిపోయి వారు ఎక్కడో దాచుకోలేక మానుకోవాలా. యేసుని గురించి మాట్లాడుట, స్వాత చెప్పుట, ప్రార్థించడానికి మానుకోవాలి. ఏం చేశారు? చదవండి 32 వచనం చదవండి. విశ్వసించు వారందరిలో అక్కడ 31 చూడండి. 31 వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోట కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. హల్లెలూయా. వారేమో బెదిరించారు, గద్దించారు, కొట్టారు, మందలించారు. కానీ వీళ్ళేమో దెబ్బలు తిన్నారు. ఏమండి? దెబ్బలు తిన్నారు, హెచ్చరిక చేయబడ్డారు, ఎక్కడ చెప్పొద్దని ఆజ్ఞ పొందారు. అయినప్పటికీ కూడా వారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ధైర్యముతో దేవుని వాక్యం బోధించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే వాక్యం చెప్తుంది, కష్టాలకి ఏం కావద్దు, మనం భయపడద్దు. అయితే కష్టం ఎవరిని బట్టి రావాలి? దేవుని బట్టి రావాలి. నీ బుద్ధిపూర్వకంగా నీకు నువ్వే చేసుకుంటే దేవుడు దానికి ఏం చేయలేడు. ఒకవేళ చేసుకుంటే దావీదు వలె పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడ్చి దేవుణ్ణి క్షమాపణ కోరుకొని పొందుకుంటే ఆయన కృపగలవాడు కనుక కృపనిస్తాడు. సౌలు పశ్చాత్తాపడాల, సౌలు వెనకలు తిరగల, సౌలు దేవుని వైపు తిరగాలి, అయ్యా క్షమించమని అడగల. ఆ తప్పును చేస్తూనే పోయాడు, అంతమైపోయాడు. మళ్ళీ చరిత్రలో ఎక్కడ ఆయన కనపడకుండా పోయాడు. కానీ దావీదు అలాగా కాదు. దావీదు వెనుదిరిగాడు, దేవుని వైపు తిరిగాడు. ఆయన బుద్ధిపూర్వకంగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అయ్యా తప్పైంది, క్షమించాయని దేవుని సన్నిధిలో ప్రాధేయపడితే దేవుడు క్షమించి నిలబెట్టాడు. సంగమా, మనము బుద్ధిపూర్వకంగా చేసుకోవద్దు, మనకు మనమే కష్టాలు కొని తెచ్చుకోవద్దు. దేవుని బట్టి మనకు వస్తే మనం ఆ కష్టం నుంచి విడిపించబడటమే కాదండి, గొప్ప చేయబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బట్టి యోబుకి కష్టం వచ్చింది, ఆయన ఏమయ్యాడు? ఇంకా గొప్పవాడైపోయాడు.
ఇంకా దీవించబడ్డాడు. అపోస్తులు ఏమయ్యారు? ఇంకా విస్తరించారు వారి సేవ, ఇంకా ప్రబలమైపోయింది. విశ్వసించిన వారందరూ కూడా తమ చిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా సేవ చేయండి, పరిచర్య చేయండి, సువార్త చేయండి, సంఘాలు కట్టండి, సేవలు బలపరచండి అని ప్రోత్సహించారట సంఘం. హల్లెలూయా. చూసారా? యేసు క్రీస్తుని బట్టి నీకు శ్రమ వస్తే నువ్వు భయపడు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడతావు, గొప్ప చేయబడతావు, నీకు మహిమ వస్తుంది, నీకు ఘనత వస్తుంది. మర్చిపోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రభు అంటున్నాడు యోహాను సువార్తలో 16:33 చూడండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33 ప్రభువే స్వయంగా చెప్తా ఉన్నాడు. త్వరగా చదవ. నేను లోకమును జయించింది కనుక మీరు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ వస్తుంది. ధైర్యము తెచ్చుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమొస్తుందంట? ఏమొస్తుంది? లోకములో శ్రమ వస్తుంది. లోకములో ఏమొస్తుంది? నీకు శ్రమ, కష్టం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. ఆయన భయపడకు, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, మీరు జయిస్తారు. ఎవరు? యేసు క్రీస్తే జయించి మనం జయించే వారిగా చేశాడు. హల్లెలూయా. ఆయన జయ వీరుడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధరణగా లేచిన జయవీరుడు. ఆ శక్తి, ఆ మహిమ, ప్రభావము ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనలో కూడా ఆయన ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము భయపడద్దు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఇదిగో నా మాటలు మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. నన్ను బట్టి మీకు శ్రమ వస్తుంది, నన్ను బట్టి మీకు దుఃఖం వస్తుంది, నన్ను బట్టి మీకు అవమానం వస్తుంది, నన్ను బట్టి మీకు నింద వస్తుంది. అయితే భయపడద్దు. నేను జయించాను, మీరు జయిస్తారు. మనం కూడా ఏమవుతామో జయిస్తాం. దేవుడే మనకు ఆ జయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. చూడండి, రోమపత్రిక స్తోత్రం 8వ అధ్యాయము 35 నుండి 36, 37 వరకు కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైన మనని ఎడబాపున. చాలమ్మా. చూడండి, యేసు క్రీస్తుని మనల్ని ఎవరు ఎడబాపలేరు. శ్రమ కూడా ఎడబాపలేదు, వస్త్రహీనత ఎడబాపలేదు, ఉపద్రవము ఎడబాపలేదు, ఖడ్గము ఎడబాపలేదు, ఏ బాధ కూడా మనల్ని ఎడబాపలేదు, ఏ కష్టం కూడా మనల్ని ఎడబాపలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఎడబాపలేదు అంటే అక్కడ 37వ వచనంలో చూడండి ఏమంటాడు అంటే, ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఏటిలో నుండి మనము విజయం పొందుతున్నాం? పైన చెప్పిన వాటన్నిటిలో నుండి, అన్నిటిలో నుండి అంటే శ్రమలో నుండి అత్యధికమైన విజయం మనం పొందుతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నుండి? శ్రమలో నుండి అత్యధికమైన విజయము ప్రభు వలన మనం పొందుచున్నాం గనక కష్టములకు మనము భయపడొద్దు. దేవునికి స్తోత్రం. కష్టములకు మనం భయపడొద్దు. ఎందుకంటే ఆ కష్టములో నుండి మనని అత్యధికమైన విజయముతో దేవుడు మనని విడిపిస్తుంది. ఇంకా ఉంటాడు, బాధ అయినను, హింస అయినను, వస్త్రహీనత అయినను, కరువు అయినను,
ఉపద్రవమైన ఖడ్గమైన వీటన్నిటిలో నుండి దేవుడు అత్యధికమైన విజయముతో మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనము భయపడదు. భయం అనేది మనని విశ్వాసంలో పడేస్తుంది, విశ్వాసాన్ని పడగొడుతుంది, విశ్వాసాన్ని క్షీణింపజేస్తుంది, విశ్వాసం లేకుండా చేస్తుంది, ప్రభుకు దూరం అయ్యేటట్టుగా చేస్తుంది. అందుకే భయపడకూడదు. భక్తులు పాడారు కదండి, ఏమని పాడారు? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆమేన్. భయపడద్దు. దేవుడు అన్నిటిలో నుండి అత్యధికమైన విజయాన్ని మనకి ఇస్తుంది, మనం పొందుతున్నాం. మరొకసారి చదువుదామా? రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం మరొకసారి చదువుదాం. చదవండి. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఆమేన్. చూసారండి, మనల్ని ప్రేమించిన వాడి ద్వారా, మనం ప్రేమించుతాం కాదండి, మనల్ని ప్రేమించిన వాడి ద్వారా. అంటే యేసయ్య మనల్ని ప్రేమించారు, ఆయన ద్వారానే మనము వీటన్నిటిలో నుండి, నీకు ఎదురవుతున్న వాటి అన్నిటిలో నుండి అండి, నీకు ఏదైతే ఎదురవుతుందో, నీకు దుఃఖం ఎదురవుతుందా, కష్టం ఎదురవుతుందా, నింద ఎదురవుతుందా, అవమానం ఎదురవుతుందా, ఆర్థిక సమస్య ఎదురవుతుందా, అయితే భయపడకు. నిన్ను ప్రేమించిన వాడి ద్వారా నీవు దానిలో నుండి అత్యధికమైన విజయము పొందుతున్నాము. దేవునికి మహిమకలుగా. కాబట్టి సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, ఈనాడు కష్టాలకి, కన్నీళ్ళకి, నిందలకు, అవమానాలకు భయపడకుండా మనం విశ్వాసంలో నిలబడదాం. విశ్వాసం లేకుండా మనము దేవుని ద్వారా జయించలేము. యోబు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, జయించాడు, వాటన్నిటిలో నుండి జయించాడు. అపోస్తులైన పేతురు, యోహానులు కూడా విశ్వాసంలో నిలబడ్డారు. ఏమంటున్నారు తెలుసా? ఎలారా దేవుని మాట వినడం కన్నా ఈ మాట వినడం న్యాయమా? మేము ఏది కన్నామో, ఏది చూసామో, ఏది తాకామో, ఏది అనుభవించామో అది చెప్పక మానలే అని వారు ప్రార్థన చేస్తే బహుధైర్యం వచ్చేసిందండి. వాళ్ళు బెదిరించిన బెదిరింపు కన్నా దేవుడిచ్చిన ధైర్యం బహు గొప్పగా వచ్చేసింది వాళ్ళు. దేవునికి స్తోత్రం. వారి బెదిరింపులు ఎక్కడో పోయాయి. ఎందుకంటే దేవుడు బలపరిస్తే, దేవుడు ధైర్యపరిస్తే, దేవుడు సమాధానం ఇస్తే, దేవుడే ఇస్తే దానికి తిరిగి ఉండదండి. అందుకే యోహాను సువార్తలో అన్నాడు కదా 14:27లో, లోకం ఇచ్చినట్టుగా కాదు, ఏమిచ్చినట్టుగా, లోకం ఇచ్చినట్టు కాదు, నా సమాధానమని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. అందుకే మనుషులు ఇచ్చేది ఏదైనా అది కొంతకాలం, అది కొంతవరకే, తర్వాత అది కనబడుతుంది, మరుగైపోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి సంగమా, మనము ప్రభునందు, యేసునందు విశ్వాసం ఉంచి మనకు ఎదురవుతున్న కష్టాలకి, సమస్యలకు, నిందలకు, అవమానాలకు, దేనికైనా మన విశ్వాసముతో ధైర్యముగా ఉందా, దేవుడు వాటన్నిటి నుండి అత్యధికమైన విజయము మనకిచ్చి మన బలపరుస్తూ, స్థిరపరుస్తూ, కాపాడుతూ ఉంటాడు. దేవుని వాక్యము మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని బట్టి. దయచేసి అందరూ మోకరించి తలలు వచ్చి ప్రార్థన పూర్వకంగా మనము ఈ ఆరాధన ముగించుకుందాం.